రాజస్థాన్ చురులో పర్యటించిన మోదీ భారత వైమానిక దాడులపై స్పందించారు. మెరుపు దాడుల వీరులకు శిరస్సు వంచి నమస్కరిద్దామన్నారు. దేశానికి జాతికి ఎన్నటికీ తలవంపులు తీసుకురానన్నారు. సగర్భ భారతావని తల ఎత్తుకునే ఉంటుందన్నారు. మాతృదేశంపై ఒట్టేసి చెబుతున్నా దేశాన్ని ఎవరి ముందు తలదించనివ్వను అని ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగ ప్రసంగం చేశారు. రాజస్థాన్లోని చురులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మెరుపు దాడుల వీరులకు నమస్కరిద్దామని అన్నారు. భారత్ సురక్షితమైన చేతుల్లో ఉందన్న విశ్వాసాన్ని ఇస్తున్నానని, దేశానికి జాతికి ఎన్నటికీ తలవంపులు తీసుకురానని, జాతి ప్రయాణం ఆగదు, విజయ యాత్ర కొనసాగుతుందని చెప్పారు. मैं देश नहीं मिटने दूंगा, मैं देश नहीं रुकने दूंगा, मैं देश नहीं झुकने दूंगा। मेरा वचन है भारत मां को, मेरा वचन है भारत मां को, तेरा शीश झुकने नहीं दूंगा। जाग रहा है देश मेरा, जाग रहा है देश मेरा, हर भारतवासी जीतेगा। జై జవాన్ జై కిసాన్ నినాదంతో ముందుకు సాగుతున్నామని, వ్యక్తి కన్నా పార్టీ గొప్పది, పార్టీ కన్నా దేశం గొప్పదన్న భావనతో పనిచేస్తున్నామని అన్నారు. భారతావని ఎప్పుడూ తల ఎత్తుకునే ఉంటుందని, దేశం మేల్కొని ఉంది, ప్రతి భారతీయుడికి విజయం లభిస్తుందని అన్నారు. జాతి నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ప్రధాన సేవకుడిలా నమస్కరిస్తున్నానని, దేశ రక్షణలో అమరులైన సైనికుల స్మృత్యార్థం నిన్న యుద్ధ స్మారకం ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. कल आपने भी देखा होगा कि आजादी के 70 वर्ष बाद राष्ट्र रक्षा के लिए प्राण न्योछावर करने वाले हमारे अमर शहीदों की याद में देश को राष्ट्रीय समर स्मारक समर्पित किया गया। राजस्थान के लिए और खास तौर पर चुरू, झुंझुनू और सीकर के इस पूरे इलाके के लिए तो ये इसलिए भी अति अहम है क्योंकि आप सभी ने अनेक सपूत देश को समर्पित किए हैं। यहां के हजारों नौजवान सीमा पर राष्ट्र रक्षा में डटे हुए हैं और इसलिए आपका सम्मान, आपकी सेवा मेरे लिए बहुत महत्वपूर्ण है। ఈ రాష్ట్రానికి చెందిన అనేక మంది యువకులు సరిహద్దుల్లో కాపలాగా నిలబడ్డారని, ఇది మనందరికీ గర్వకారణమని అన్నారు. కాగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన దళాలు యుద్ధ విమానాలతో దూసుకెళ్లి బాంబులేసి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ భావోద్వేగ ప్రసంగం చేశారు. నేషనల్ డెస్క్, భారత్ టుడే.